ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై పలికిన 4వ మాటను ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఈ మాటలు యేసయ్య లోకము యొక్క పాపభారాన్ని తన శిలువపై వేసుకున్న సందర్భంలో పలికిన మాట. ఇది అత్యంత గంభీరమైన కేక. యేసు ఏ తప్పు చేయలేదు, కానీ మానవుల పాపముల నిమిత్తము ఆయన దేవుని తీర్పును తనపై వేసుకున్నాడు. ఆ సమయంలో తండ్రితో తనకున్న ఆత్మీయ సంబంధం తెగిపోయిందన్న బాధను భరించలేకపోయాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు పాపమును ఓర్వజాలడు. యేసు పాపరహితుడైనా మనుషుల పాపముల నిమిత్తము తానే పాపంగా చేయబడ్డాడు. అందును బట్టి దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. అప్పుడు యేసు భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించాడు. తన శరీరం నలుగగొట్టబడిన బాధ కంటే కూడా తండ్రితో తాను కోల్పోయిన ఆ పరలోక బంధాన్ని బట్టి యేసు చాలా కలవరపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు పరలోక తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టవలసి వచ్చిందో ఆలోచించావా? లోకము పాపంతో నిండిపోయి దేవునికి దూరంగా చీకటిలో ఉన్న సమయంలో నిన్ను నన్ను దేవునికి దగ్గరగా చేయడానికి తాను తండ్రికి దూరమయ్యాడు. నీకు నాకు ఆ పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వటానికి యేసు తన పరలోక మహిమను విడిచి ఈ లోకానికి రిక్తునిగా వచ్చాడు. ఉదాహరణకు, ఒక పిల్లవాడు ఎప్పుడూ సంతోషంతో ఆనందంగా తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. అతని సంతోషాన్ని ఓర్వలేని అతని స్నేహితుడు ఆ పిల్లవాడి మీద దొంగ అని నింద వేశాడు. ఆ నిందకు తల్లిదండ్రులు కృంగిపోయారు. ఆ పిల్లవాడిని కొంతకాలము తల్లిదండ్రులకు దూరంగా వేరే చోట ఉండుటకు అతన్ని ఒంటరిగా విడిచిపెట్టారు. ఆ పిల్లవాడికి శారీరకంగా ఏమి కాకపోయినప్పటికీ తల్లిదండ్రుల ప్రేమ, వారితో ఉండే సంతోషం లేకపోవడంతో ఆ పిల్లవాడు మానసికంగా తల్లడిల్లిపోయాడు. అయితే యేసుక్రీస్తు వేదన ఆ చిన్న పిల్లవాడి అనుభవం కంటే లక్షల రెట్లు ఎక్కువ. ఎందుకంటే యేసు ప్రభు పరిపూర్ణ పవిత్రుడు. ఆయన తన తండ్రిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. యేసు దేవుని నుండి విడిపోయిన అనుభవం ద్వారా మన పాపాలు ఎంత తీవ్రమైనవో, దేవుని తీర్పు ఎంత గంభీరమైనదో, అలాగే ఆయన మన కోసం చేసిన ప్రేమ త్యాగం ఎంత గొప్పదో స్పష్టంగా చూపించాడు. ఆయన దేవుని నుండి తాత్కాలికంగా విడిపోయాడు అంటే మనం దేవునితో ఏకత్వాన్ని పొందే మార్గము ఆయన ద్వారా ఏర్పడింది. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య పలికిన ఈ 4వ మాట మీ హృదయాన్ని తాకినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్య, నా పాపములను అపరాధములను మీ మీద వేసుకోవడం వలన మీరు పాపంగా మార్చబడ్డారు. అందుచేత పరలోకపు తండ్రి తాత్కాలికంగా మీ చేతిని వదిలివేశారు. దయతో నన్ను క్షమించండి. నా కొరకు మీరు చేసిన ఆ త్యాగానికై మీకు స్తోత్రములు. ప్రభువా, నన్ను విడిచిపెట్టవద్దు. నీతో నిత్యము నీ సహవాసంలో నిలిచి ఉండుటకు నాకు మీ ఆత్మ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.